వస్తాం మీ దగ్గరికి. శరత్ గారు కంక్లూడ్. సార్ ఒకటండి, డీలిమిటేషన్ అండ్ డెవలప్మెంట్ అనే దాన్ని జత చేయడం రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రంలోనే డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అండి. దేర్ ఆర్ విత్ ఇన్ ది రూలింగ్ పార్టీ దేర్ ఆర్ డిసైజర్స్, దేర్ ఆర్ అప్రోచ్. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదని చెప్పిన తర్వాత మీరు దాని మీదనే మళ్ళా దాన్నే రిపీట్ చేయడం అనేది సమంజసం కాదన్న. ఒక్క నిమిషం సార్. సంగప్ గారు ప్లీజ్ ప్లీజ్ మీకు అవకాశం ఇస్తా. సంగప్ గారు ప్లీజ్. నా ఒపీనియన్ చెప్తారా, రేవంత్ రెడ్డి గారు చెప్తారా? కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ కాదు, నాకు కేవలం నా వ్యక్తిగతం, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తారా? ఆయన చెప్తాడు చెప్పాలి. ఇంటర్నల్ విషయం సంగప్ గారు ఇంటర్నల్ విషయం అండి. మా పార్టీ ఇంటర్నల్ విషయం ప్లీజ్. అడగడానికి వెంకటస్వామి గారు టైం ఇది ప్లీజ్. ప్లీజ్ మీకు పార్టీలో తప్పు చేస్తే సంగప్ గారు మీకు అవకాశం ఇస్తానని చెప్పారు. అవకాశం వచ్చే అబ్బాయి నేను చెప్పేటువంటి స్వేచ్ఛ ఉంది. నీ పార్టీలో లేదు. నీ పార్టీలో నియంత్రిస్తున్న పార్టీ. నీ పార్టీలో ఇది శరత్ గారి టైం ఇది. దయచేసి ఉండాలి. సంగప్ గారు వెంకటస్వామి గారు ప్లీజ్ ప్లీజ్. సంగప్ గారు నేను మీకు అవకాశం ఇస్తా, ఖచ్చితంగా అవకాశం ఇస్తా. శరత్ గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు ఒక విషయము అంటే వెంకటస్వామి గారు రేవంత్ రెడ్డి అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ అభిప్రాయము కాదు అని చెప్పడానికి కూడా అది కేంద్ర పార్టీ చెప్పాలి. ఎప్పుడు కేంద్ర పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీయో లేకపోతే పార్టీ ఎవరైనా మనకు 10 నిమిషాల టైం ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. శరత్ గారు విషయం ఏంటంటే ఐ అగ్రీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అగ్రీ. కానీ శరత్ అన్న నన్ను లెక్కలోకి తీసుకురా అంటున్నా. తీసుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. ఆగండి ఒక్క నిమిషం తొందరపడితే ఎట్లా? ఒక్క నిమిషం ఓపిక పట్టండి దయచేసి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇవాళ ఏదైతే చర్చా కార్యక్రమం పార్లమెంట్ లో జరిగిందో, లోక్సభలో జరిగిందో, దాన్ని బట్టి చూస్తే దాదాపుగా ఇది క్లియర్ అయింది. ఏమని? రేవంత్ రెడ్డి గారి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా కాంగ్రెస్ పెద్దలు ఎవరు కూడా లోక్సభలో మాట్లాడిన వాళ్ళు ఎవరు పరిగణలోకి తీసుకోలేదు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి పదే పదే తెలంగాణ ప్రజలను మన తప్పుతో పట్టిస్తున్నాడు కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు విత్ ఇన్ ది స్టేటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులే, తర్వాత నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గాని మొన్న రాజగోపాల్ రెడ్డి గాని వాళ్ళు ఏం మాట్లాడినారు? కొన్ని ప్రాంతాలకు కొన్ని నియోజకవర్గాలకే మొత్తం నిధులు పోతున్నాయి, మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది, మిగతా ప్రాంతాలను మిగతా ఎమ్మెల్యేలు పట్టించుకోవడమే లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో కాబట్టి డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఈ రకమైన క్రిటిసిజము ఇట్ ఈస్ బట్ కామన్. తర్వాత ఇంకోటి, తెలంగాణ ఏర్పాటు అనేది ఎవరో ఒకళ్ళు ఇద్దరితో కాదు. మరి అట్లా అంటే మరి మేము 2000 ఇందిరారెడ్డి దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయి ఉన్నాం. అట్లా కాదు. ఇవాళ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత శరత్ గారు ఇందిరారెడ్డి రాకముందే తెలంగాణ ఉద్యమం ఉంది. సార్ నేను విద్యార్థి దశలో మేము వారి జూనియర్ కాబట్టి మేము కాలేజీలో యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆయన మా సీనియర్ ఇన్ ది లా కాలేజ్. సో కాబట్టి అక్కడ ఆయన సమితి ప్రెసిడెంట్ కంటెస్ట్ చేయడము, వాళ్ళ ప్రాంతానికి పోయి ప్రచారం చేయడం, రకరకాల సంఘటనలు జరిగినాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. నేను అనేది ఏంటంటే ఎవరు కూడా తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు చిన్నగా చేసి చూసినా మనం సహించము, అవంతా ఒప్పుకుంటాం. కానీ నేను అనేది ఏంటంటే మనం తెలంగాణ సాధించినా గానీ రీజనల్ పార్టీస్లలో కొన్ని విపరీత ధోరణులు వస్తాయి కదా. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీలో ఉండే నాయకులు ఎవరు కూడా ఈ కుటుంబ పాలన వ్యతిరేకించట్లేదు, అవినీతిని వ్యతిరేకించట్లేదు. మీరు చూడండి, దక్షిణాదిలో ఉన్న రీజనల్ పార్టీస్ లో ఉన్నంత కుటుంబ పాలన అవినీతి ఎక్కడ లేదు. కరుణానిధిని ఎవరు కరప్షన్ లో కేసులలో ఇరికిచ్చింది కాంగ్రెస్ కాదా? ఇందిరాగాంధీ డిడ్ షీ నాట్ డిసాల్వ్ ది కరుణానిధి? అట్టనే ఎంజీఆర్ గవర్నమెంట్ కూడా డిసాల్వ్ చేసింది. చేస్తే ఏమైంది? ఎంజీఆర్ మళ్ళా ఈ గాట్ రీఎలెక్టెడ్. అంటే నేను అనేది ఏంటంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ దే ఆర్ ఆల్సమ్ కరప్ట్, దే ఆర్ ఓన్లీ ఫ్యామిలీ రూల్డ్ స్టేట్స్ కాబట్టి పార్టీస్ కాబట్టి వాళ్ళకి చాలా అసహనం ఉంది.
దేశ విధానాల మీద గాని దేశ నాయకత్వం మీద ఎట్లో ఒక రకంగా తిట్లు ఓకే శరత్ గారు. ఓకే శరత్ గారు. సంగప్ గారు లాస్ట్ కంక్లూడ్ శరత్ ఒక్క మాట సంగప్ గారు కంక్లూడ్ ప్లీజ్. వెంకటస్వామి గారు టైం లేదు. వెంకటస్వామి గారు టైం లేదు. ఒక్కటే మాట చెప్తాను. నేను దేశమంతా తిరుగుతున్నా కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నా. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు తిరగలేదని కాదు, కానీ ఒక్కసారి ఈ అభివృద్ధి సూచకకు సంబంధించి ఈ డిస్క్రిమినేషన్ సంబంధించి ఆ శరత్ అన్న కావచ్చు, మా సంగప్పన్న కావచ్చు, దయచేసి ఒక్కసారి నార్త్ ఇండియాను సౌత్ ఇండియాను ఒకసారి చూసి వచ్చిన తర్వాత ఎంత డిస్క్రిమినేషన్ ఉన్నదో అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్టు ఉంటదన్న. ఒకసారి తిరిగి రండి దయచేసి. ఓకే ఓకే సంగప్ గారు కంక్లూడ్ ప్లీజ్. టైం లేదు. ఒకటి డ్యూ రెస్పెక్ట్ టు వెంకటస్వామి అన్న, ఆల్ ఇండియా ఏఐసిసి సెక్రటరీ అని డౌట్ లేదు. మేము అందరూ ఒప్పుకోవాల్సిందే, పార్టీ ప్రకటించింది కాబట్టి. కాదన్న మనం కాదంటలేదు. కానీ అన్న ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలసీ అని అనుకుంటాం. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ప్రకటించారు, ఆయన కాదని చెప్పి ఒకటి రైట్, మీరు కాదన్నారు కాబట్టి చెప్తున్నారు, మీరు కూడా ఒప్పుకోవాలి. భారత జాతీయ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజల్లో ఒక అపోహను కలిగించి సౌత్ ఇండియా నార్త్ ఇండియా రెండు విభజించేందుకు అపోహల్ని కలిగించి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన అనుకున్నట్టు సగం పాపులేషన్ సగం డబ్బులను బట్టి సీట్ల సంఖ్యను నిర్ణయించడం అనేది ఏమాత్రం శాస్త్రీయత కాదు. ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన పక్కన ఉంటారు, మేధావులు అన్న చెప్పినట్టు చాలా మంది మేధావుల ఆయన పక్కన ఉంటారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? హైబ్రిడ్ ఒక సగం ఒక్కొక్క ఇది తీసుకోవడానికి కూరలు వేసినట్టు. మొదటి. రెండోది, పదే అన్న సమగ్ర చర్చ జరగాల, చాలా అందరినీ కలపాల, అందరి చర్చ అన్న. లోక్సభలో రాజ్యసభలో సమగ్ర చర్చ జరుగుతుంది. అక్కడ ఆ చర్చ కోసమే పెట్టినారు, అందరూ చర్చించున్నారు. కాబట్టి ఇది ఇంకా సమగ్ర చర్చ కాదు అని అనడానికి లేదు. సమగ్ర చర్చ జరుగుతుంది అక్కడ. పెద్ద వేదిక అవుట్ సైడ్ కూడా జరగాలంటున్నా నేను. అవుట్ సైడ్ అట్లా చేసుకుంటూ పోతే గతంలో చాలా సార్లు డీలిమిటేషన్ జరిగింది. కాంగ్రెస్ 4 సార్లు ఎప్పుడు అట్లా జరగకపోతే నీలాంటి నాలాంటి వాళ్ళ ఒపీనియన్ పోదు కదన్నా. దయచేసి అర్థం చేసుకోవాలి. టైం లేదు. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సంగప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు, అలాగే మురళీ మనోహర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో చర్చ అలాగే రచ్చ కూడా నడిచినటువంటి పరిస్థితి. ఈ చర్చ రేపు కూడా ఉండబోతుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ రోజు ప్రసంగించారు. ఆయన ఒక హామీని దక్షిణ భారతదేశానికి అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం అనేది జరగదు. దయచేసి విభజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారి పట్ల మాత్రం కొంత ప్రజలు అప్రమత్తతో ఉండాలి అంటూ కూడా ప్రధానమంత్రి సూచించినటువంటి పరిస్థితి. ఇక ఓటింగ్ రేపు జరగబోతుంది. ఈ ఓటింగ్ లో ఖచ్చితంగా కూడా విపక్ష పార్టీల మద్దతు కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది, ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపు ఏం జరగబోతుంది అన్నది. ఇది వాటి డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.